శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక సినిమాకి సంబంధించిన స్పెషల్ వీడియో ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌గా మారింది సార్. ఎందుకంటే ఆ విజువల్ గాని, అందులో నటించిన ఆర్టిస్ట్ గాని, ఆ 'మహాకాళి' మూవీకి సంబంధించి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఏంటి సార్ ఇది? చాలా సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్‌గా మారింది ఈ ట్రేజర్ ఇప్పుడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పూజా అపర్ణ గారు హ్మ్. డైరెక్ట్ చేశారు అని చెప్పారు. హ్మ్. అయితే ఇది ప్రశాంత్ వర్మ ఆయన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న సినిమా. ఓకే. కాబట్టి వీళ్ళు కొంత పౌరాణిక నేపథ్యంలో ఉన్న కథల్ని తీసుకొని సినిమాలుగా చెప్తున్నారు. విజువల్ వండర్. ఓకే. ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయటం ద్వారా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ఆడియన్స్‌కి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయటం కోసం పురాణాల వైపు దృష్టి పెట్టి అక్కడి నుంచి కొన్ని సంఘటనల్ని గతంలో పౌరాణిక చిత్రాలు టచ్ చేయని అంశాలని తీసుకుని వాటిని ఒక గ్రాండ్ స్కేల్‌లో చెప్పటం అనేది వ్యూహం. అందులో భాగంగా వస్తున్నటువంటి సినిమాలివి. ఆయన 'హనుమాన్' అనే పేరుతో ఆల్రెడీ ఒక ప్రయోగం చేసున్నాడు. హ్మ్. అలాంటిదే ఇంకొక ప్రయోగం జరుగుతోంది. 'జై హనుమానో' ఏదో హ్మ్. సంథింగ్. అవును. అందులో భాగమే ఇప్పుడు ఈ సినిమా. ఇక్కడికొచ్చేసరికి శుక్రాచార్యుల వారిని చూపించారు ప్రధానంగా. హ్మ్. శుక్రాచార్యుడు అంటే దానవుల గురువు అనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఆయన ఆహార్యము ఇవన్నీ చాలా గంభీరంగానే తీర్చారు తెర మీద. ఇది ఒక రకంగా ఆహ్, దానవులకి జరిగినటువంటి అన్యాయం పోర్ట్రైట్ చేయడంతో మొదలవుతుంది. అంటే అట్ ట్ర వీళ్ళు మన థియేటర్‌లో ప్లే చేసినటువంటి ట్రైలర్. హ్మ్. హ్మ్. ఆ ట్రైలర్‌లో చాలా స్పష్టంగా దానవులకు జరిగిన అన్యాయం గురించినటువంటి ఆవేదనతో మొదలవుతుంది. అంటే అమృతం పంచినప్పుడు విష్ణుమూర్తి వాంటెడ్‌గానే దేవతలకి అమృతాన్ని పంచి వీళ్ళకి అన్యాయం చేశాడు అనే డైలాగుతో మొదలవుతుంది. మొదలై ప్రతి చోట దానవులకు జరిగిన అన్యాయం గురించి క్వెషన్ చేస్తూ, ఈ అన్యాయాలకు సమాధానం చెప్పడం కోసం నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను అన్న టోన్‌లో ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదే ఉంటుంది సినిమాలో. అంటే మొదటేమో దానవులకి రకరకాలుగా జరిగినటువంటి అన్యాయాలుగా వాళ్ళు ఫీల్ అయ్యే అంశాలు, అవి న్యాయాలుగా వాళ్ళెందుకు ఫీల్ అయ్యారు, అవి ఎందుకు చేయాల్సొచ్చింది అనే దానికి ఒక జస్టిఫికేషను. ఆ జస్టిఫికేషన్‌లో భాగంగా వీళ్ళు తమకు అన్యాయం జరిగిందని చేసేటువంటి పనులు, ఆ పనులను అడ్డుకోవటానికి అటునుంచి జరిగేటువంటి కార్యక్రమాలు, ఈ నేపథ్యంలో కథ జరుగుతుంది. అయితే ఈ అమృతం పంచటము, ఇతర వ్యవహారాలు వీటన్నిటిలో కూడా విష్ణుమూర్తిదే కీలక పాత్ర. కానీ ఇక్కడ ఆదిపరాశక్తి లాంటి క్యారెక్టర్ ఒకదాన్ని తీసుకొచ్చి టైటిల్ అక్కడ లొకేట్ చేసి ఆవిడ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలుగా వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు 'మహాకాళి' అనే టైటిల్‌తో. ఆ టైటిల్ ద్వారా మనకి 'మహిషాసురమర్ధిని' ఇవన్నీ తెలుసు. అంటే రాక్షసుల్ని వధించటము అనేది విష్ణుమూర్తి గారి కార్యక్రమమే గాదు. అది అమ్మవారి పని కూడా. అంటే చెడు అని వారనుకున్నది. వారి వైపు నుంచి చెడు అయిన దాన్ని అణిచివేసి మంచిని స్థాపించటం కోసం చేసేటువంటి యుద్ధంలో ఆవిడ కూడా 'మహిషాసురమర్ధిని' అనే టైటిల్ అక్కడి నుంచే వచ్చింది ఆవిడకి. కనుక ఆ ప్రయత్నాన్ని కొంచెం గ్లోరిఫై చేస్తూ చూపిస్తారు. ఈ ప్రయాణంలో జరిగేటువంటి అసుర వధ అనే దాని మీదే సినిమా నడుస్తుంది అనేది అర్థమైంది ట్రైలర్ నుంచి. ముఖేష్ కన్నా ఇలాంటి సినిమాల్లో ఆయన కొంచెం ఈ పౌరాణిక చిత్రాల్లో ఆయన గంభీరమైన పాత్రలు చేయటానికి ఆయన్ని ఎంచుకుంటున్నారు. అలాగే ఈ కాళీ పాత్రలో కనిపించినటువంటి నటి, ఆవిడ కూడా అందరికీ పరిచయం ఉన్న నటే. పేరు 'శ్రీయారెడ్డి' శ్రీ 'శ్రేయా రెడ్డి'. మన దాంట్లో గూడా చేశారు వారు. అవును. ఆవిడ కనిపించారు. ఆ గెటప్పు, ఆ వాతావరణము, విజువల్‌గా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇంపాక్టు ఆడియన్స్‌ని మెప్పించే పద్ధతిలోనే ఉంది. ఇది ఒక విజువల్ ఫీస్టు మనకు తెలిసిన కథలు కొంత ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట కనెక్టివిటీ ఉంటుంది ఈ కథలతో. చిన్నప్పుడు ఎప్పుడో చదివి ఉంటారు, వినుంటారు. ఈ విన్నవి, కన్నవి లేకపోతే చదివినవి
వీటిని ఒక్కసారి దాన్నేమిటంటామంటే మనం చదువుకునే రోజుల్లో రివిజన్ చేసుకుంటాం. అవును. పునశ్చరణ అంటారు. ఆ పునశ్చరణ కార్యక్రమం ఇదంతా. థియేటర్‌లోకి వచ్చినటువంటి ఆడియన్స్‌కి ఒక్కసారి రివిజన్ చేసి, పురాణపరమైనటువంటి పునశ్చరణ చేసి, వాళ్ళని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళి, వాళ్ళ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి అంశాలని తెర మీద కొత్త రంగులతో చూపించి, కొత్త హంగులతో చూపించి, వాళ్ళని బయటికెళ్ళిన తర్వాత ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ పొందాము అనే మాట అనిపించి, తర్వాత జనాల్ని థియేటర్‌లకి రప్పించటం. ఈ వ్యూహంలో భాగంగా చేసిన సినిమా అనేదైతే అర్థమైంది 'మహాకాళి'. చూడాలి మరది ఏ ఇంపాక్ట్ వేస్తుంది అనేది.